తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. వేదాలు, ఉపనిషత్తులు మన సంస్కృతి సాంప్రదాయాలకి పట్టుకొమ్మలు. అయితే ముఖ్యంగా వేదాలు, ఉపనిషత్తుల్లో సారాన్ని మనం తీసుకొని అది మన అందరం కూడా నిత్య జీవితంలో అలవాటు చేసుకొని మన జీవిత గమనాన్ని ధర్మ మార్గంలోకి మనం తీసుకెళ్తూ ఉంటాం. ముఖ్యంగా వేదాన్ని మనం రక్షించాలి, అదేవిధంగా ఉపనిషత్తుల్ని మనం రక్షించాలి. ఈ వేద పరిరక్షణ కొరకు, మన ఉపనిషత్తుల రక్షణ కొరకు ముఖ్యంగా మనం ఎంతో దోహదపడాలి. అయితే ఈ విషయంలో భాగంగానే మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన వేద పాఠశాల వారు ప్రభుత్వ సహకారంతో, ప్రభుత్వ అధికారుల మన్ననలతో ముఖ్యంగా వేదాన్ని రక్షించడం కోసం, దీన్ని ఇంకా దేశవ్యాప్తం చేయడం కోసం పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అవే చతుర్వేద పరీక్షలు. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆలయంలో వేద పాఠశాల నిర్మించి దాదాపు 10 సంవత్సరాలు అయింది. గత సంవత్సరం నుంచి కూడా ఈ పాఠశాల ఆధ్వర్యంలో ఆలయ సహకారంతో, ప్రభుత్వ అధికారుల సహకారంతో క్రిందటి సంవత్సరం నుంచి కూడా ఈ వేద పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలకి ఈ వేద పాఠశాలలో చదువుతున్న వారే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వేదం చదువుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా అర్హులే అని అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నారు. అయితే దాంట్లో భాగంగానే క్రిందటి సంవత్సరం 160 మంది ఈ పరీక్షల్లో పాల్గొనడం జరిగింది. అందులో 154 మంది వరకు ఉత్తీర్ణులు అవ్వటం జరిగింది. వారందరికీ కూడా వేద పాఠశాల తరపున, ఆలయ తరపున వారు సర్టిఫికెట్లు కూడా అందచేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకి జూలై 21 నుంచి 25 వరకు ఈ పరీక్షలు అనేది మనకు కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి మనము ఆలయానికి సంబంధించిన వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వేదం ఆడవాళ్ళు చదవకూడదు అని అంటూ ఉంటారు, కానీ కొంతమంది వేదం చదువుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఈ పరీక్షకి వేదం చదువుకున్న స్త్రీలు కూడా అర్హులని ఇక్కడ వారు చెప్పడం జరిగింది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మీలో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీ వరకు కనుక ఈ వీడియో వస్తే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయ్యే సమయం కూడా దగ్గర పడింది. మనకి మే 25 నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యి వెబ్సైట్ ద్వారా జూన్ 25 వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతున్నాయి. తప్పకుండా మీలో ఎవరైనా వేదం చదువుకున్నాము, మేము ఖచ్చితంగా ప్రభుత్వ గుర్తింపు పొందాలి అని అనుకున్న వాళ్ళు మీరు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మరి ఇంకెందుకండి ఆలస్యం? అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ముఖ్యంగా వేద పరీక్షలు, చతుర్వేదానికి సంబంధించిన పరీక్షలు ఇక్కడ మన ఆలయ కమిటీ తరఫున ఇక్కడ జరగబోతున్నాయి అని చెప్పి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రాబోతున్నారు ఆ పరీక్షలు రాయటానికి అని చెప్పి వినడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్నో ప్రాంతాల్లో పరీక్షలు జరుగుతున్నాయి, కానీ ముఖ్యంగా గవర్నమెంట్ తరఫున పరీక్షలు ఇక్కడ మొదటిసారిగా జరిపిస్తున్నారు. క్రితం సంవత్సరం కూడా జరిగింది, ఇది 2వసారి జరుగుతుంది అని చెప్పి విన్నాను. మరి ఈ పరీక్షలు రాయించడం వెనకాల అసలు పర్పస్ ఏంటి, ఎందుకు? మన సనాతన ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసమా, ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసమా, ఏంటి అనేది మీ మాటల్లో ఒకసారి. పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి వేములవాడ మహాక్షేత్రంలో అనాదిగా ఇక్కడ వేదఘోష వినబడేటువంటి ఒక ప్రాంతం ఇదంతా కూడా. వేములవాడ, ధర్మపురి, మంథెనే అనేటువంటి వేదానికి ప్రాశస్త్యం కలిగినటువంటి క్షేత్రాలు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులందరూ కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వేదాధ్యయనం చేస్తున్నారు. తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి యొక్క వేములవాడ క్షేత్ర ప్రాశస్త్యాన్ని అనుసరించి వచ్చినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, కానీ వేద పాఠశాల అనేటువంటిది లేదు అని చెప్పి గత ప్రభుత్వంలో వేద పాఠశాల శాంక్షన్ చేయించి ఆ యొక్క ఇక్కడ ఉన్నటువంటి వేద పండితుల ద్వారా, ఆలయంలో పనిచేస్తున్నటువంటి వేద పండితుల ద్వారానే వివిధ శాఖలైనటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ 4 శాఖలకు సంబంధించినటువంటి వేద పండితుల ద్వారా వేద పాఠశాలను ఈ ఆలయ కార్యనిర్వహణాధికారి గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారి యొక్క దృష్టితో ఈ యొక్క పాఠశాలను దిగ్విజయంగా గత 10 సంవత్సరాల నుంచి మాకు నడుస్తుంది. అందులో భాగంగా అందులో నిష్ణాతులైనటువంటి వాళ్ళను మనం బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో స్వామివారి యొక్క క్షేత్రం కూడా 4 దిక్కుల విరాజిల్లుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వేద పండితులు చెప్పినటువంటి
యొక్క వేదాధ్యాయాన్ని వారికి సర్టిఫికేట్ రూపం ద్వారా ఆ. ఒక ప్రశంసా పత్రం ద్వారా అది బయటకు రావాలి. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా తను నిలబడగలిగేటువంటి యొక్క శక్తి స్వామివారి యొక్క పేరును నాలుగువైపులా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ గత ప్రభుత్వం ఆహా. మేము అర్జీ పత్రం పెట్టుకోవడం ద్వారా అప్పుడున్నటువంటి ప్రభుత్వ శాఖల అధికారులు మా కమిషనర్ గారు సమన్వయంతో మా కార్యనిర్వహణాధికారి గారికి ఆదేశాలు ఇచ్చారు. తద్వారా గత సంవత్సరము నా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వేద పండితులు ఎన్నో శాఖలు ఉన్నాయి. ఇందులో వేదాలు 4 కానీ అందులో శాఖల విభాగాలుగా ఉన్నాయి. మనం ఏ విధంగా అయితే ఒక పైప్ కనెక్షన్ పెట్టుకొని 4 రూములకు ఎట్లయితే ఇస్తామో అందులో ఋగ్వేదంలో కొన్ని శాఖలు, యజుర్వేదంలో కొన్ని శాఖలు, సామవేదంలో కొన్ని శాఖలు ఉన్నాయి. అయితే అందరూ ఇక్కడ లేరు, అన్ని శాఖల వాళ్ళు. ఇందులో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడైతే శాఖలు ఉన్నాయో అక్కడ నిష్ణాతులైన పండితులను ఇక్కడికి పిలిపించి వారి సమక్షంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అయితే మౌఖిక పరీక్షని చదువుకున్నటువంటి విద్యను ఆ వచ్చినటువంటి పండితుడికి అర్థమయ్యే రీతిలో ఇతను మంచి చదువుకున్నాడు కనుక ఇతనికి ఇవ్వవచ్చు అని ఆ టీం వాళ్ళు సెలెక్షన్ చేస్తేనే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. లేదా మనవాడని చెప్పి ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ జరగాలి, ఇంతవరకు జరగదు కూడా. అటువంటి యొక్క వేదం అంటే సాక్షాత్తు నారాయణమూర్తి ఈశ్వరుడు. వేదం అంటే వేదం ఆయన నుంచి నోట్లోంచి వెలువడింది కనుక తద్వారానే అటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తులకు మాత్రమే ఆ సర్టిఫికేట్ పొందగలుగుతారు. అది కృతజన్మ పుణ్యఫలంతోనే ఈ జన్మలో సర్టిఫికేట్ పొందగలుగుతారు తప్ప ఎవరు దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. రెండవది ఏంటంటే ఈ క్షేత్రంలో స్వామివారికి నిరంతరం జరిగేటువంటి ఉపచారాలకి కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం అన్నీ కూడా ఏర్పాటు చేసి పాఠశాలను తన కుటుంబంగా మా కార్యనిర్వహణాధికారి గారు ప్రత్యేక దృష్టి పెట్టి నిర్వహిస్తున్నారు కనుక వారు ప్రత్యేక దృష్టితో సమన్వయంతో, అంటే ఒక్కరు చేస్తే కాదు, ఇది డిపార్ట్మెంట్ మొత్తం కూడా తరలి వచ్చి అక్కడ సమన్వయం చేస్తేనే కానీ ఇటువంటి యొక్క గొప్పతనం అనేది బయటకు రాదు. భాగస్వాములుగా చేత వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జరుగుతున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నట్టు సంతోషం అండి. శివాయ గురువే నమః. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి అనుగ్రహం చేత, ఆయన అనుజ్ఞ చేత గత సంవత్సరం నుండి పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత వేద శాస్త్ర స్మార్త ఆగమ విద్వత్ సదస్సు అనేటువంటి పేరు మీద చతుర్వేదములు, దాంట్లో భాగంగా ఉండేటువంటి శాఖాభేదములు, పాఠభేదములతోటి వివిధ ప్రాంతంలో ఉండేటువంటి అధ్యాపకులు ద్వారా పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి గత సంవత్సరం 160 మంది విద్యార్థులు వచ్చారు. 154 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొంది జయపత్రిక పొంది వెళ్ళటం జరిగింది. ఇట్లా ఈ సంవత్సరం కూడా కనీసం అంతగా రెట్టింపు వస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. దీంట్లో ఈ పరీక్షా విధానంలో కూడా వేదంలో మూలాంతము, క్రమాంతము, ఘనాంతము అనేటువంటి సహజంగా అన్ని చోట్ల జరుగుతున్నాయండి. ఇక్కడ మనం చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే కేవలం మూలాంతం ఉన్నప్పుడు వేదం మాత్రమే కాకుండా దానికి సంబంధించినటువంటి అంశాలు ప్రాతిశాఖ్య అని చెప్పి ఉంటుంది. అంటే ఏ అక్షరం ఎలా ఉచ్చరించాలి ఏంటి అనేటువంటిది, దానికి కూడా మూల సూత్రాలు మూలంతో పాటు, ఇట్లా సంస్కృత పరిచయం శబ్దమంజరి అనేటువంటిది మూలంతో పాటు ఇస్తున్నారు. తర్వాత క్రమాంతము అని ఉంటుంది. ఆ క్రమాంతం వచ్చినప్పుడు గృహ్య సూత్రం అని చెప్పి, అంటే మనం చేయవలసిన కార్యక్రమాలు ఎట్లా విధి విధానాలన్నీ కూడా గృహ్య సూత్రం అటువంటి చెప్పబడ్డాయి. ఆ క్రమాంతంతో పాటు గృహ్య సూత్రము సాహిత్యానికి సంబంధించి ఏదైనా కావ్యం నుంచి వాళ్ళు ఎంచుకునేట్టుగా అట్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి వాళ్ళు ఫలానా కావ్యం అని చెప్పము. అంటే వేదం మాత్రం ఖచ్చితంగా దాంట్లో పదము క్రమం ఏవైతే అవి వాటితో పాటు అనుబంధంగా ఈ పరీక్షలు సంస్కృతం ఉండడం జరుగుతుందండి. అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, దాంట్లోంచి మీరే చూస్ చేసుకోవచ్చు ఇవి ఉండేటట్టుగా బేసిక్ అన్నట్లుగా. 5 కావ్యాలు అంటాం, రఘువంశము, మేఘ సందేశము, కిరాతాలు ఇట్లా ఉన్నాయి. ఆ 5 కావ్యాలు అందరికీ చదవడం కష్టం కాబట్టి వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళకి ఏమైనా అవకాశం ఇచ్చి వాళ్ళు చదువుకుంటారు కాబట్టి ఆ చదువుకున్న కావ్యాన్ని వాళ్ళు అప్లికేషన్లో మెన్షన్ చేస్తే దాని నుంచి వీళ్ళు అడుగుతారు. ఆ పరీక్ష కూడా మౌఖికంగానే ఉంటుంది. అంటే ప్రాంతాన్ని బట్టి ఇది పలికే విధానం మారుతుందా, లేకపోతే అసలు మొత్తము ఆ అర్థము అదంతా కూడా మారిపోతుందా? అర్థం మారదండి, పలికే విధానం కొన్ని. ఇప్పుడు మనం వా అని పలికేటువంటి దాన్ని ఉత్తర భారతం వాళ్ళు బా అని పలుకుతారు. కొన్ని సందర్భాలు రీత్యా అంత మాత్రం అది తప్పు కాదు, ఇది ఒక్కటే కరెక్ట్ అని కాదు. కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఆ భాష తెలిసినటువంటి వాళ్ళని కూడా, భాష అంటే ఆ ఉచ్చారణ తెలిసినటువంటి వాళ్ళని కూడా మనం పరీక్షాధికారులుగా పిలుచుకోవడం జరుగుతుంది. ఇది కేవలం వేములవాడకో తెలంగాణకో పరిమితం కాకుండా అఖిల భారత స్థాయిలో భారతదేశంలో ఉన్న 4 ప్రాంతాల 4 దిక్కుల నుంచి కూడా ఎవరైనా ఎంతమందైనా రావచ్చు. ఎంతమంది రావాలి అనేటువంటి లిమిటెడ్ వర్షన్గా స్వామివారికి చెప్పలేదు మాకు. రాజరాజేశ్వర స్వామివారి అనుగ్రహం వల్ల ఎంతమంది వచ్చినా కానీ సమర్థంగా నిర్వహించేటువంటి కార్యనిర్వాహక వర్గం ఉన్నది. ప్రతి విషయంలో కూడా సపోర్ట్ ఉంటుంది. అయితే ఈ పరీక్షలను కూడా
పేపర్లో కాకుండా డిజిటల్గా చేద్దామని చెప్పేసి సంకల్పించడం జరిగింది ఈ సంవత్సరం నుంచి. వ్రాత పరీక్షలు వ్రాత కాదు, పరీక్షలు ఆన్లైన్. మామూలు మార్కులు వేయటం అని కూడా ఎట్లా ఇచ్చారు, ఏంటి పరీక్ష ఎట్లా పెర్ఫామ్ చేశారు అనేటువంటిది రేటింగ్ అది కూడా ఆ పరీక్షాధికారులు ఇస్తారు. పరీక్షాధికారులు కూడా ఒక దిక్కున వాళ్ళు కాదు, అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తారు కాబట్టి పరీక్షాధికారుల నిర్ణయమే ఫైనల్. వాళ్ళు ఒకసారి మార్కులు వేసిన తర్వాత అది లాక్ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు కూడా అది మార్చడానికి కుదరదు. రియల్ టైంలో మనకి అది గవర్నెన్స్ అంటారు కదా, వాళ్ళు రిజల్ట్ వాడు పరీక్ష అయిపోగానే రిజల్ట్ వస్తుంది. 5వ రోజున వాళ్ళకి సంబంధించిన దీంట్లో కూడా ఉత్తమము, ప్రథమము, ద్వితీయము అనేటువంటి 3 విభాగాలుగా ఒకటి సర్టిఫికేట్ అవుతుంది జరుగుతుంది. 5వ రోజున ఒక పీఠాధిపతి మాధ్యమంగా ఆ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే 5 రోజుల పాటు 5 రోజుల పాటు ఎగ్జామ్ ఉంటుంది. ఆఖరి రోజున ఈ దీంట్లో కూడా పోటీ పరీక్షలు కూడా నిర్వహించడం అనేది ఉందండి. ఇప్పుడు సహజంగా మనం బయట అన్ని పాటలు పాడుతుంటారు, అంత్యాక్షరి అని చెప్పి అంటారు. అట్లాగే వేదం చదువుకునే పిల్లలందరూ కూడా కూర్చుంటారు, వాళ్ళు పేర్లు ఇస్తారు. అంటే ఆ ధైర్యం ఉంది చెప్పగలుగుతాను అనుకున్న వాడు పేర్లు ఇస్తారు. ఆ పేర్ల ప్రకారం ఒక మంత్రం మొదలు పెడతారు, అక్కడ పరీక్షాధికారి అందిస్తారు. చివరి అక్షరం ఒకటి సంయుక్తాక్షరం వస్తుంది, సంధి ఉన్న అక్షరం, ఏ అక్షరం చెప్పాలని పరీక్షాధికారి నిర్వహిస్తారు. అట్లా ఆ పోటీలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉత్తీర్ణ వాళ్ళకి ప్రశంసాపత్రము, అట్లా గుర్తింపు పోటీ పరీక్షలాగా ఇవ్వడం అనేటువంటిది ఒక కొత్త ఆలోచనగా చేస్తున్నాము. అట్లాగే శలాక పరీక్ష అని చెప్పి ఉంటుందండి దీంట్లో. అంటే వేదం చదువుకున్న వాళ్ళు అందరూ చదువుతారు, కానీ కొంతమంది భయపడరు. ఇప్పుడు నేను మాట్లాడడం కంగారు పడుతున్నాను, అట్లా పరీక్ష ఉన్నప్పుడు కంగారు పడతారు. అట్లా లేకుండా ఎక్కడన్నా వాళ్ళు వేదం మొత్తం మీద నుంచి ఒక పదం అందిస్తారు, ఆపకుండా ఒక 250 పదాలు చెప్పవలసి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన పదాన్ని వాళ్ళు ఎక్కడైనా అడగచ్చు, సహజంగా స్టార్టింగ్ నుంచి అడుగుతారు, వాళ్ళు ఎండింగ్ లో అడగచ్చు, స్టార్టింగ్ ఎక్కడైనా వాళ్ళ ఇష్టం, వాళ్ళ నోటికి ఇక్కడ మూసుకొని అడుగుతారు, అక్కడి నుంచి ఆపకుండా చెప్పవలసి ఉంటుంది. దాంట్లో అంత బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఒక సత్కారం చేయడం అనేటువంటిది ఒక ఆలోచన చేస్తున్నామండి. అంటే ఇదే పోటీ అనేటువంటిది కాదు, విద్యను అభివృద్ధి చేయాలి అంటే అభివృద్ధి జరుగుతోంది, వాళ్ళకి ప్రోత్సాహం కోసం, చదువుకునేటువంటి వాళ్ళకి ఒక ప్రోత్సాహం, పరీక్షలకు రావాలి, ఎందుకు వెళ్ళాలి, అన్ని చోట్ల మనం పరీక్షిస్తున్నాం కదా, ఇక్కడ గొప్ప ఉందంటే గొప్పని కాదు, అట్లా ఇక్కడ చేసేటువంటి పరీక్ష ఒక ల్యాండ్ మార్క్గా కావాలి అనేటువంటి ఆలోచనతో చేయడం జరుగుతుందండి. ఈ మూలాంతం, క్రమాంతం, ఘనాంతం అనేటువంటివి కూడా మనకి వేద పండితులని ఉద్యోగ నియామకాల్లో కూడా ఈ 3 కేటర్లు తీసుకోవడం జరుగుతుంది. 261 జీవో మాధ్యమంగా వాటిని అనుసరించి ఈ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి. దానికి కూడా ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది సర్టిఫికెట్ ఉంటే. ఇప్పుడు మూలాంతం, ఇప్పుడు టీటీడీ వాళ్ళు వేద పారాయణ స్కీమ్ ఉన్నది, వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇంతవరకు ఎక్కడ గవర్నమెంట్ మాధ్యమంగా ఈ పరీక్షలు జరిగింది లేదండి. ఇప్పుడు తిరుపతిలో యూనివర్సిటీ ఉన్నది, ఆ యూనివర్సిటీలో అయితే పునాలు ఉన్నది, కానీ ఈ ఎండోమెంట్ మాధ్యమంగా కానీ ఎట్లా కానీ పరీక్షలు జరుగుతాయి ఇంతవరకు లేదు. మన వేములవాడలోనే ప్రారంభమైంది స్వామివారి అనుగ్రహంతో మొట్టమొదటిసారిగా. ఈ వేదంలో కూడా మొత్తం 1300 శాఖలకు గాను మన దగ్గర ప్రస్తుతం 11 శాఖలు అందుబాటులో ఉన్నాయి మన దేశంలో, అంటే నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ఇంకా కనుక అందుబాటులో ఉన్నాయంటే చదువుకున్న వాళ్ళు ఉంటే కనుక నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళకు కూడా ఇన్వైట్ చేసి సత్కరించుకుంటాము. అందుబాటులో ఉన్నటువంటి 11 శాఖలు, పాఠ భేదాలు, శాఖా భేదాలతో సహా పరీక్షాధికారులు వస్తున్నారు. అట్లా మనకి విద్యార్థులు కూడా కేవలం పరీక్షాధికారులే కాదు, చదువుకున్న విద్యార్థులు కూడా వస్తున్నారు. అట్లాగే గత సంవత్సరం తీసుకోవడం జరిగింది. బట్ ఇక ఇంకా ఎక్కువ మందికి ఇది చేరువవ్వాలనేటువంటి ఉద్దేశంతో. అంటే వేదం చదివిన ప్రతి ఒక్కరూ అర్హులేనా ఈ ఎగ్జామ్కి, లేదంటే బేసిక్ ఇవి ఖచ్చితంగా మ్యాండేటరీ అనే రూల్స్ ఏమైనా ఉన్నాయా అండి? అంటే ఇది ఆ అప్లికేషన్ మా దేవస్థానం వెబ్సైట్లో ఉన్నదండి. ఆ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు సిలబస్ కూడా ఇస్తారు వాళ్ళు. ఆ సిలబస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. వాళ్ళు ఫలానా వాళ్ళే, ఫలానా గోత్రం వాళ్ళే చేయాలనేటువంటిది ఏమీ లేదు, స్వశాఖ వాళ్ళే చేయాలి ఇట్లాంటి. ఆ చదువుకున్న వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళైనా, లింగ భేదం, ప్రాంత భేదం అట్లాంటివి ఏమీ లేకుండా చదువుకున్న వాళ్ళు. అంటే చాలా కొన్ని చోట్ల ఆడవాళ్ళకు కూడా వేదం చెప్పడం జరుగుతుందండి. వేద భారతి ట్రస్ట్ అని చెప్పేసి బాసర్లో ఉంది, వాళ్ళు చదువుతున్నారు. ఈ రామ మందిర్ ట్రస్ట్ వాళ్ళు ఒక పాఠశాల పెడుతున్నారు అన్నారు, తెలియదు మనకి అది. ఇది కనుక బయటికి వెళ్ళింది అనుకోండి, ఒకవేళ వాళ్ళు కూడా చదువుకొని వచ్చారు అనుకోండి, వేదమాత అంటాం కదా, వేదమాత అంటాం. కాకపోతే ఆ సిలబస్ చదువుకున్న ఏ వ్యక్తి అయినా రావచ్చు మనకి, ఆడవాళ్ళ, మగవాళ్ళ, ఇంకోళ్ళ అనేటువంటిది కాదు అక్కడ. ఆ సిలబస్ చదువుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఎవరైనా సరే మనం దానికి అప్లై చేయొచ్చు. అంటే ఈ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్? మే 25 నుంచి ప్రారంభం అయ్యాయండి, జూన్ 25 వరకు ఉంటుంది. జూలై 21 నుంచి జూలై 25 వరకు 5 రోజులు పరీక్షలు జరుగుతాయండి. ఈ పరీక్షలు ప్రతి సంవత్సరం కూడా డేట్లు మారచ్చు, కానీ ఆషాఢ శుద్ధ ఏకాదశికి పూర్తయ్యేట్టుగా ప్రతి సంవత్సరం జరుగుతాయి తిథుల ప్రకారంగా. దాన్ని మనం తెలుగు ప్రాంతాల్లో తొలి ఏకాదశి అని చెప్పి అంటారు. చాతుర్మాస ప్రారంభానికి ముందర ఉంటుంది ఏకాదశి, అది పెద్దల ఏకాదశి అని కూడా అంటారు. బట్ ఆ ఏకాదశికి పూర్తయ్యేట్టుగా ప్రతి సంవత్సరం జరుగుతాయి. డేట్లు మాత్రం కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు. అది వాగర్థాభి సంపృక్తో వాగర్థ ప్రతిపత్తే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరం. వేములవాడలో గత సంవత్సరం నుండి వేద పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అది
మా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు అలాగే ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ప్రమేయంతో అందరూ కూడా ఒక సమిష్టిగా ఏర్పడి ఇట్టి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో కూడా అద్భుతంగా ఇందాక మా ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగాను, శర్మ గారు చెప్పినట్టుగాను, అన్ని రాష్ట్రాల నుండి, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి దాదాపుగా అర్హులైనటువంటి విద్యార్థి ఇక్కడికి వచ్చి ఈ పరీక్షలో పార్టిసిపేట్ చేసి తగినటువంటి ఉపాధిని పొందే పరీక్షగా ధృవీకరణ సర్టిఫికెట్ పొంది వారు ఆయా దేవాలయాలు కూడా కానీ తర్వాత మిగతా వేరే పాఠశాలలో కానీ అక్కడ కానీ ఈ సర్టిఫికెట్ పొందినటువంటి వాళ్ళు ఉపాధి కూడా పొందుతున్నారు. ఈ కార్యక్రమం చేయడంలోని ఆంతర్యము భగవద్ సంబంధించినటువంటి అన్నిటికీ మూలమైనటువంటి వేదములు లేనిది ఎక్కడా ఏమీ లేదు. వేదములు, ఉపనిషత్తులు, గీత, ఆ రకంగా ప్రతి వేదం నుండి ఉపనిషత్తులు, ఆ తర్వాత గీత, ఆ రకంగా వేదంలో చెప్పబడిన విషయాలన్నింటినీ క్రోడీకరించుకొని ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసి వేదాన్ని చదువుకొని ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వారు వచ్చి ఆయా ప్రాంతాల వారిగా ఉన్నటువంటి పరీక్షలను పాస్ అయి ఉత్తీర్ణులై వివిధ సంప్రదాయ ప్రకారం ఉంటుంది. ఆయా స్థానిక సంబంధించినటువంటి ప్రాంతీయాచారంగా ఉన్నటువంటి ఆ సభలో కూడా ఉన్నటువంటి అంత నేర్చుకొని వచ్చి ఇక్కడ పరీక్ష చేసుకొని వాళ్ళు ఉత్తీర్ణులై ఈ స్వామి అనుగ్రహం వలన ఇతోధికమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతున్నారు. అంటే ఇది ఇందాక మా అవధాని గారు చెప్పినట్టుగాను ఇది వేములవాడ అంటేనే ముందు వేదానికే నిలయమైనటువంటి వేములవాడ. ఇక్కడ ఘనాపాటలు, క్రమాపాటలు వీళ్ళంతా చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతో వైభవం ఉన్నటువంటిది. ఇవాళ పులికి పుచ్చుకొని ఈ వేములవాడను అత్యధికమైనటువంటి ఇతోధికమైనటువంటి సేవాభావంగా చేసి ఈ వేద సభను నిర్వహించడం మాకు గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. అలాగే ఈ దేవాలయంలో ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుగా సమిష్టి కృషితోని మా ఈవో గారు ఏది ఎట్లా చేయాలనే ప్రణాళికా పద్ధతిగా ఏర్పాటు చేసుకొని ఇది విజయవంతం చేయాలనే భావనతోని అందరూ కూడా ఏకీకృతమై ఇది చేస్తున్నాం. ఇది ధర్మో రక్షతి రక్షిత అన్నట్టు, అలాగే వేదో రక్షిత రక్షిత, వేదం కూడా కాపాడితేనే ఆ వేదానికి సంబంధించినటువంటి ధర్మము ఆచరింపబడే కాబట్టి వేదాన్ని కాపాడుకుంటే ధర్మాన్ని కాపాడినట్టే. ఆ రకంగా ఈ వేదాలను నిర్ణయం చేసుకొని ఇటువంటి కార్యక్రమాలను సఫలీకృతం చేసుకొని అందరూ కూడా సమిష్టికృతంగా చేసుకొని విజయవంతం చేకూర్చుకోవాలనే భావనతో ఉన్నటువంటి మా అందరూ కూడాను కార్యక్రమం సంబంధించినటువంటి సమిష్టికృతిగా జరుగుతున్నది. ఇది మా ఎమ్మెల్యే గారు, అందులో మా కమిషనర్ గారు, ముఖ్యంగా వారు, మినిస్టర్ గారు, వీళ్ళంతా ఈ గవర్నమెంట్ ప్రోత్సాహం కూడా ఉన్నది. దీంట్లో ప్రత్యేకంగా ఎట్లా అయ్యాలి ఏంటనే ఆలోచన ఉంది కాబట్టి అందరూ కలిసి సమిష్టి చేసుకుంటూ విజయవంతం జరగాలని భావనతో ఉన్నది. ఓం స్వస్తి. సంతోషం. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వేములవాడ మనందరికీ తెలుసు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రము మరియు దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి క్షేత్రంలో మనందరం కూడా మనకు చాలా చోట్ల వేద పాఠశాలలు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రత్యేకత కలిగినటువంటి వేద పాఠశాల కూడా ఇక్కడ ఉంది. దాన్ని ఇంకా పెద్ద ఎత్తున వేద పాఠశాలను నిర్మించుకోవాలనే క్రమంలో, అలాగే గత సంవత్సరం నుంచి కూడా వేద పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులను ప్రతి ఏటా కూడా పెరుగుతూ వస్తున్నారు. వారికి సంబంధించినటువంటి సౌకర్యాలు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో, మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనకు 4 వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాలకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేదాన్ని అభ్యసించినటువంటి విద్యార్థుల కోసము మనము ఇక్కడ పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత స్వార్థ ఆగమ యజుర్వేద వేద పాఠశాలకు సంబంధించినటువంటి పరీక్షల్ని మనము ఇక్కడ నిర్వహించుకోబోతున్నాము. అందులో భాగంగా అంటే స్మార్థాలో మనకు ప్రత్యేకంగా యజుర్వేదము, ఋగ్వేదానికి సంబంధించినటువంటి పరీక్షలు గత సంవత్సరం కూడా మనము అంటే మాన్యువల్గా కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మనందరికీ తెలుసు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ఆన్లైన్లో ఒక వెబ్సైట్ను పెట్టి, అంటే వేములవాడ temple.telangana.gov.in అనేటువంటి ఒక వెబ్సైట్ని మనం చేసుకొని దాని ద్వారా విద్యార్థులకు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఈ వేద పాఠశాలలో జరిగేటువంటి ఇక్కడ వేదాలకు సంబంధించినటువంటి పరీక్షల్లో వాళ్ళని పాల్గొనే విధంగా మనం అప్లికేషన్స్ని కూడా ఆహ్వానిస్తున్నాము. అది దాదాపుగా మే 25 నుంచి మొదలుకొని ఇప్పుడు జూన్ 25వ తారీఖు వరకు కూడా మనము ఈ అప్లికేషన్స్ను ఆహ్వానించడం జరుగుతున్నది. అలాగే ఎగ్జామ్స్ వచ్చేసి ప్రత్యేకంగా మనం జూలై మాసంలో మనం కండక్ట్ చేసుకుంటున్నాము. జూలై 21 నుంచి
25 జూలై వరకు కూడా దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇక్కడ 5 రోజులు పరీక్షలను మనం నిర్వహించబోతున్నాము. అందరికీ కూడా ఈ ఆన్లైన్లో సౌకర్యం ఇవ్వడం వల్ల పెద్ద ఎత్తున గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం 160 మంది వేద విద్యార్థులు విద్యను ఇక్కడైతే ఎగ్జామ్ రాయడానికి వచ్చారో దాంట్లో 154 మంది ఉత్తీర్ణులయ్యారు. వారికి మాన్యువల్గా మనం సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అలా కాకుండా మనము వెబ్సైట్ ద్వారా ప్రత్యేకమైనటువంటి సర్టిఫికెట్ని మనం ఏదైనా మన శాస్త్రోక్తంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ పాఠశాలలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పీఠాధిపతి ద్వారా కూడా ఇప్పించాలనేటువంటిది మేము నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మా యొక్క కమిషనరేట్ వారు కానీ వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈ కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ ఎగ్జామ్కు ఏదైతే వస్తున్నారో వారందరికీ మనందరికీ తెలుసు, వేదము అనగానే అసలు ఏ దేవాలయం వెళ్ళినా కూడా వేదోక్త ఆశీర్వచనం అని ముందుగా భక్తులందరూ కూడా కోరుకుంటారు. అలాంటి వేదాలని మనం చిన్నచూపు చూడకుండా పెద్దపీట వేయడం అంటే ఆ వేదాలని అభివృద్ధి చేసినట్టయితే మన యొక్క సంస్కృతిని పెంపొందించినట్టు అవుతుంది. తర్వాత హిందూ మత ధర్మాన్ని ప్రచారాన్ని కొనసాగించినట్టు అవుతుంది. అలాగే ఈ వేదానికి సంబంధించినటువంటి ఇలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్టయితే పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా ఈ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ చోట్ల ఈ వేద పరీక్షలు నిర్వహిస్తారు. అలాంటిది మన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానము అంటే ఏదైతే మనం పరీక్షలు నిర్వహిస్తున్నామో వాటికి సంబంధించి ఆన్లైన్ ద్వారా కోరడమే కాకుండా తమరి ద్వారా అందరి ద్వారా కూడా మనం ఈ యొక్క పబ్లిసిటీ చేయడం, వారందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినట్టయితే వారికి 5 రోజులు కూడా ఇక్కడ సౌకర్యాలు కల్పించి వారికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలతో పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత సర్టిఫికెట్ని ఇవ్వాలని అనుకుంటున్నాం మనం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటున్నాము. ఇప్పటికే చాలా మటుకు మేము ఏ విధంగా చేయాలి దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో విధి విధానాలు అంటారు కదా, వాటిని అన్నింటినీ కూడా మనము చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే ఏ వేదానికి సంబంధించింది వారు అభ్యసించి ఉంటారో దానికి సంబంధించినటువంటి ఆ పేపర్లో కూడా క్లియర్గా మనము ఏదైతే ఉందో ఆన్లైన్లో పెట్టామో వారు ఎంచుకొని దాని ద్వారా అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నాం మనం. చాలా సంతోషం అండి, నిజంగా అందరికీ కూడా ధన్యవాదాలు. అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కటి మనం నిత్యము ఆచరించే ప్రతి ఒక్క విధానాలు కానీ మనం ఆచరించే సంస్కృతి సాంప్రదాయాలు కానీ ప్రతి ఒక్కటి వేదం లేనిది ఏది లేదు. వేదాలు ఉపనిషత్తుల యొక్క సారాన్ని తీసుకొని మన జీవనాన్ని మనం సాగిస్తున్నాము. అలాంటి వేదానికి సంబంధించిన పరీక్షలు మన ఆలయం ద్వారా నిర్వహించడం చాలా మంచి విషయము. మీరందరూ కూడా దాంట్లో పాల్గొని అందరికీ అవకాశాన్ని కల్పించి ఇది ఇంకా అంటే మనకు టైం చాలా తక్కువగా ఉంది, ఇది ఇంకా నలుగురిలోకి వెళ్ళాలి రావాలి, వారందరూ కూడా ఇందులో పాల్గొనాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని కూడా పిలవటం జరిగింది. అందరికీ కూడా అంటే మీతో పాటు మేము కూడా ఇందులో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు అందరికీ. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి